రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం జన చైతన్య యాత్రలు కొనసాగుతున్నాయి. వీధి వీధి ఇళ్లిళ్లు తిరుగుతున్న ప్రజాప్రతినిధులు ప్రజా సమస్యలపై వినతి పత్రాలు స్వీకరిస్తున్నారు. చిన్నపాటి ఇబ్బందులను అక్కడికక్కడే పరిష్కరిస్తున్నారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి తెలుగుదేశం పార్టీని మరింత పటిష్టం చేసేందుకు చేపట్టిన జన చైతన్య యాత్రలు ఉత్సాహంగా సాగుతున్నాయి. కర్నూలు జిల్లా మహానంది మండలం బుక్కాపురంలో హోంమంత్రి చినరాజప్ప జన చైతన్య యాత్రలో పాల్గొన్నారు. రచ్చబండ వద్ద ప్రజలతో సమావేశమై సమస్యలు విన్నారు. కష్టపడే కార్యకర్తలను పార్టీ ఎన్నడూ విస్మరించదని, అందుకు తానే ఉదాహరణ అంటూ శ్రేణులను ఉత్సాహపరిచారు. అది కూడా మన గ్రూప్ కి 30,000 ఇచ్చాం, మళ్ళీ ఇప్పుడు 30,000 వేస్తా అంటే 3,000 పడుతుంది. మనం 3,000 ఇచ్చాం, ఇప్పుడు 3,000 కూడా మళ్ళీ ఇవ్వడానికి సిద్ధమని ఈ వారంలో ఇవ్వడం జరుగుతుంది. 24 గంటలు కరెంట్ ఇవ్వడం జరుగుతుంది. మా ఎమ్మెల్సీ గారు ఆధ్వర్యంలో మీ ఏదైనా సమస్యలు ఉంటే ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఇక్కడ ఎమ్మెల్సీ గారు ఉన్నారు, మీ సమస్యలన్నీ చెప్పండి, సమస్యలు పరిష్కరిస్తాం. చాలా సమస్యలు చెప్పారు, ఎన్ని నోట్ చేసుకుని ప్రభుత్వం తీసుకెళ్లి సాల్వ్ చేసే విధంగా అన్ని చర్యలు తీసుకున్నాం. ప్రజల సమస్యల పరిష్కారమే జన చైతన్య యాత్రల ఉద్దేశమని గుంటూరు జిల్లా తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. తెనాలి వార్డులో పర్యటించిన రాజేంద్ర ప్రసాద్ ప్రజల కష్టాలను తెలుసుకున్నారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఎమ్మెల్యే మాధవనాయుడు యాత్ర నిర్వహించారు. కార్యకర్తలతో కలిసి వీధి వీధి తిరుగుతూ సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఒంగోలు 49వ డివిజన్లో శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్ చైతన్య యాత్ర నిర్వహించారు. మంచినీరు, పారిశుధ్య సమస్యలను ప్రజలు ప్రస్తావించారు. త్వరలోనే మంచినీటి సమస్య తీరుస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.